హాయ్ ఫ్రెండ్స్, హలో. సో అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. సో గురు పౌర్ణమి ఎలా చేసుకున్నారు ఏంటి నాతో షేర్ చేసుకోండి. నేనైతే గురు పౌర్ణమిని సింపుల్గా ఇలా ఈజీగా చేసేసుకున్నాను. అంటే మార్నింగే పాపను పంపించేసేసి ఇంకా ఇల్లు అంతా మాపు పెట్టేసుకొని ముగ్గు పెట్టేసి స్నానం అయితే చేసి దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ప్రసాదాలు అలాంటివి ఏమి అంటే ప్రిపేర్ ఏం చేయలేదు. నార్మల్గానే అన్నీ క్లీన్ చేసేసుకొని పసుపు కుంకుమ గంధం అన్నీ పెట్టేసి ఓన్లీ ప్రసాదంగా బనానా పెట్టి దీపం అయితే పెట్టుకున్నాను. టెంకాయ కూడా ఏం కొట్టలేదండి. మన ఏకాదశి కొట్టాను. ప్లస్ అదిగాక ఏమో అంత అనిపించలేదు. ప్లస్ దీపం అయితే పెట్టేసుకున్నాను. నాకు తోచినట్టు నేను చేసుకున్నాను. సరే వీలుంటే ఈవినింగ్ అన్న గుడికి వెళ్దామనే ఉద్దేశంతో అయితే నార్మల్గా దీపం అయితే పెట్టేశాను. సో మీరు ఎలా చేసుకున్నారా ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ పూలు అయితే మంచిగా డెకరేట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ పూలు దొరకడం చాలా కష్టంగా ఉందండి. దొరికినా కూడా మరీ డిమాండ్ ఎక్కువ ఉందన్నమాట పూలకి. కొన్ని కూడా ఇవ్వడం లేదు. పక్కింటామైతే మీరు పూలు కూడా పెట్టి డెకరేట్ చేశారా అని అడుగుతుంది నేను పెట్టింది